చాలా బాగుంది. ఒక ఆఫీసర్ అంటే ఎట్లా ఉండాలో చూపించారు సినిమాలో. ఒక రాజకీయ నాయకుడు ఏ ఇంట్లో ఉండాలి, ఎంత లిమిట్స్ లో ఉండాలి, ఒక ఆఫీసర్ ఉన్నవాడు ఎట్లా ఎలక్షన్ ఎట్లా జరిపిస్తాడు ఏంటనేది స్టోరీ అని పర్ఫెక్ట్ గా చూపించారు స్టోరీ. ఆ స్టోరీకి సరిగ్గా మ్యాచింగ్ అనేది రామ్ చరణ్ చాలా బాగా మ్యాచ్ అయ్యాడు స్టోరీ. ఒక హీరోయిన్ రోల్ కావాలని ఇస్తున్నట్టుగా ఉంది స్టోరీ, అంతేగాని మేము గొప్ప డైరెక్టర్ అని చెప్పుకుంటున్నా. శంకర్ సార్ అలా కాదన్నా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ ఆయన గాడ్ ఆఫ్ శంకర్ సార్ అన్న డైరెక్టర్ ఫస్ట్ ఆయన ఇంకొక డైరెక్టర్ ఉపేంద్ర ఉన్నారన్న. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసిన రామ్ చరణ్ నటుడు వేరే లెవెల్ అన్న. మరి ఎన్నిసార్లు మూవీ చూడొచ్చన్నా, చాలా అద్భుతంగా మూవీ తీశారన్న. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ గారు హీరోయిన్ కానీ పాటలు కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. జై రామ్ చరణ్. అక్కడ టచ్ చేశారు కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ పట్టారు. ఎలా తీసుకోవాలనుకోవాలి తీసి చూపించిన సినిమా నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్పాలి. ఆ మ్యూజిక్ మాత్రం తమన్ గారు మాత్రం ప్రతి దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ మ్యూజిక్ తోని మాత్రం చింపి స్పెషల్ మ్యూజిక్ తమన్ గారు ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది మన సంక్రాంతి ముందుగానే రియల్ నుంచే ప్రారంభం అనుకోవాలి. మనం సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనుకోవాలి. ఇది ప్రారంభం మాత్రమే. మన శంకర్ గారు, మన రామచంద్ర గారు, తమన్ గారు, దిల్ రాజు గారు, ఇందులో మీరు కంగ్రాచులేషన్ సార్. కొంచెం ఏమన్నా వినయ విధేరామ ఈ సంక్రాంతి అంటే రామ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మూవీస్ అంటే కొడుతుందా? అంటే హైలైట్ సీన్స్ ఏంటి మేడం మూవీలో? తగ్గేది రికార్డులని పక్కన పెట్టండి. నా రికార్డులను పట్టించుకోకండి. నెంబర్లు అవన్నీ వాళ్ళు చెప్తారు, మనం విని మనం కొట్టేసుకుంటాం అంతే. సినిమా బాగుందా లేదా, సినిమా ఇది మన మూవీస్ కి గేమ్ చేంజింగ్ మూవీ సంక్రాంతికి అంతే. హిట్టా అన్న? పక్కా 100% హిట్ అన్న. సంక్రాంతికి ఇలాంటి మూవీ రావాలి. ఇది 100% సంక్రాంతికి బెస్ట్ ఓపెనింగ్. చాలా మందికి అర్థం కాలే అంటున్నారు. చాలా మందికి అర్థం కావట్లేదు. సినిమాలు చూడటం బంద్ చేయడం బెస్ట్. ఇలాంటి సినిమా కూడా అర్థం కాలేదు అంటే మీరు ఇంకా సినిమాలు చూడటం బంద్ చేయడమే బెస్ట్ అంటురే బయట. తీసుకోండి. బాగుందండి. అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది. మెగాస్టార్ తరేడుగా, గ్లోబల్ స్టార్ గా అద్వితీయమైన మహా అద్భుతంగా ఎర్లీ మార్నింగ్ 4 కి లేసి వచ్చి సినిమా చూసాం. పనులు విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది చాలా మంది తెలియదు. 324 ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు. ఆ రోల్ లో ఐఏఎస్ ఆఫీసర్ లో అసలు ఎక్స్ట్రాటర్ గా చేశారు. తర్వాత ఫ్రెండ్లీ గారు రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు. డాన్స్ విషయంలో కావచ్చు, టెక్నికల్ వాల్యూలో కావచ్చు అద్భుతమైన నటన. రంగస్థలంలో మరొకసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించారో ఆ మాట రాని రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉంది. అంటే చాలా సంతోషం. సంక్రాంతి 10వ తారీఖు ఈ రోజు జరిగిన ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు. అప్పన్న క్యారెక్టర్ నచ్చిందా, ఐఎస్ క్యారెక్టర్ నచ్చింది? పోటాపోటీగా ఉంది. అపన్న క్యారెక్టర్ ఏంటంటే మాట్లాడని వ్యక్తి ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి, రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సమాజాన్ని ఏం మార్చగలం అనేది చాలా చక్కగా అప్పన్న పాత్ర చూపించారు. అదే సమయంలో రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లేకపోతే బియ్యం అక్రమ రవాణా అన్ని. అంటే ఈ సమాజంలో ఈ రుగ్మతలు, ఈ పాలిటీషియన్స్ అయితే ఏంటంటే 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించే ఈ రోజుల్లో వాళ్ళు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా దోచుకుంటారనేది చూపించారు. అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చూపించారు.